మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును, రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రియులంతా కూడా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీ అందరి యొక్క ప్రార్థనలు బట్టి నేను కూడా క్షేమంగా ఉన్నాను. మరి ఒకసారి ఈ రీతిగా మరి ఒక వీడియో ద్వారా దేవుడు నన్ను మీ ముందుకు రప్పించినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞునైనాను. నా యేసుక్రీస్తు ద్వారా ఆయనకు ఆ, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అయితే ఈరోజు మరొక విషయాన్ని మీకు తెలియపరచాలని, ఎందుకంటే సత్యం విషయంలో మనము సంపూర్ణ జ్ఞానం అనేది కలిగి ఉండాలి. ఇది సత్యము అని మనకు తెలిసిన తర్వాత, ఇది నీతి అని మనకు తెలిసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని మనము కలిగి ఉండాలి. దాన్ని మనము విడిచిపెట్టకూడదు. సో దేవుడు ఒక్కడు అనేటువంటి విషయము క్రైస్తవులు చాలా పగడ్బందీగా ఉండాలి. దేవుడు ఒక్కడు, మరొక దేవుడు లేడు అనేటువంటి విషయంలో అందులో నిర్మోహమాటంగా ఉండాలి. ఇంకా మనం అందులో ఇంకా రెండవ ఆప్షన్ అనేది మనం తీసుకోకూడదు. అంటే వాక్యం పట్ల మనము అవగాహన అనేది కలిగి ఉండాలి. వాక్యాన్ని చదవడం అనేది చేస్తూ ఉంటాం, అది అందరూ చేస్తుంటాం. కానీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడము అంటే మాత్రము చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని చదవాలి. ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే మనము వాక్యం పట్ల అవగాహన పెంచుకుంటాము, ఏ విధంగా చదివితే మనకు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పగలము అనేటువంటి విషయాల మీద మనము సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. సో ఈరోజు మరొక విషయాన్ని మీతో నేను చెప్పడంకి ఎందుకు మీ ముందుకు వచ్చి ఉన్నానంటే, మనకున్నటువంటి సమస్యల్లో దేవుడు ఒక్కడే అని నమ్మేటువంటి వారము, యేసుక్రీస్తు కూడా దేవుడు అనేటువంటి విధానంలో అనేక మంది ఈరోజు జీవిస్తున్నారు. ఎందుకు యేసుక్రీస్తు దేవుడు అనంటే, ఇదిగో ఆయనలో దేవత్వం ఉంది కాబట్టి ఆయన కూడా దేవుడే. ఆయనలో దేవత్వం ఉంది, ఆయన కూడా దేవుడే. అంటే దేవత్వం ఉంటే దేవుడే అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది ఈనాడు క్రైస్తవులు చాలామంది. దేవత్వం ఉంటే దేవుడే. అంటే దేవత్వము ప్లస్ దేవుడు ఈజ్ ఈక్వల్ టు 1. దేవత్వము అంటే దేవుడే, దేవుడే అంటే దేవత్వం. అంటే యేసుక్రీస్తు దేవుడు అని ఎందుకు చెబుతున్నారయ్యా అంటే, ఆయన దేవత్వంలో ఒక్కడు కాబట్టి ఆయన కూడా దేవుడే. ఆయన దేవత్వం కలిగిన వాడు కాబట్టి ఆయన దేవుడే అనేటువంటి ఆలోచన ఈరోజు మనల్ని యేసుక్రీస్తు దేవుడు అని నమ్మడానికి చూపిస్తున్నటువంటి ఆధారం. అందుకే అంటున్నాను, దేవత్వము ప్లస్ దేవుడు ఈజ్ ఈక్వల్ టు ఒక్కటేనా? దేవత్వము మరియు దేవుడు ఈజ్ ఈక్వల్ టు ఒక్కటేనా? ఒకవేళ నిజముగా దేవత్వము ఉన్నవాడు దేవుడే అయితే, దేవుడని పిలువబడిన వారిలో దేవత్వము ఉంది అని అనుకుంటే, మనము ఆలోచన చేయవలసిన విషయం అనేది ఇంకొకటి ఉంది. దేవుడని పిలువబడిన ప్రతి ఒక్కరూ దేవత్వం గలవారే అని మనం అనుకుంటే, దేవత్వం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడే అని మనం అనుకుంటే, మనం ఆలోచన చేయవలసిన విషయం ఇంకా ఉంది. ఎందుకంటే దేవుడు అని పిలువబడినటువంటి సందర్భాలు బైబిల్‌లో మనకు చాలా చోట్ల ఉంటాయి. దేవుడు అని పిలువబడినటువంటి సందర్భాలు కొన్ని మనం ఆలోచన చేస్తే, నిర్గమాకాండము 4వ అధ్యాయం, నిర్గమాకాండము 4వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడుగా ఉందువు. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడిగా ఉండు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు అంటే? మోషే గురించి మాట్లాడుతున్నాడు.
ఎవరికి దేవుడిగా ఉందువు అనంటే, అహరోనుకు నీవు దేవుడిగా ఉందువు అనేటువంటి మాట ఇక్కడ మనకు తెలియపరుస్తుంది. నీవు ఎవరికి దేవుడిగా ఉందువంటే, నీవు అహరోనుకు దేవుడిగా ఉందువు. అహరోనుకు నీవు నోరుగా ఉండును. నీ బదులు అహరోను ఇశ్రాయేలీయులతో మాట్లాడుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మోషేను అహరోనుకు దేవుడిగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా నిర్గమాకాండం 7వ అధ్యాయం మనం చదివితే 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. నీ అన్న నీకు ప్రవక్తగా నుండును. అంటే ఎవరండి ప్రవక్త? వాస్తవానికి ఎవరికి ప్రవక్తగా ఉంటాడు? దేవునికి ప్రవక్తగా ఉంటాడు. దేవునికి ప్రవక్తగా ఉంటాడు. దేవుడు అంటే దేవత్వం గలవాడు. దేవుడు అంటే దేవత్వం గలవాడు. కాబట్టి దేవునికి ప్రవక్తగా ఉంటాడు. అంటే ఇక్కడ ఫరోకి దేవునిగా మోషే ఉన్నాడు. అహరోనికి దేవునిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మరి మోషేలో దేవత్వం ఉంది అని మనము నమ్మొచ్చా? ఆ విధంగా మనము విశ్వసించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవుడిగా పిలువబడ్డాడు కదా! ఆయన దేవుడిగా పిలువబడ్డాడు. అహరోనుకి దేవునిగా పిలువబడ్డాడు. మోషేకు క్షమించండి, ఫరోకు దేవునిగా పిలువబడ్డాడు. మరి దేవునిగా పిలువబడ్డాడు అని చెప్పి మనము మోషేలో కూడా దేవత్వం ఉంది అని నమ్మవచ్చా? అబ్బే! అదెట్లా కుదురుద్దండి? ఆయన మానవుడు, నరుడు. ఆయనలో దేవత్వం ఉందని ఎట్లా చెప్పగలము? ఎందుకు చెప్పలేము? దేవుడిగా పిలువబడ్డాడు అంటే మరి దేవత్వము ఉన్నట్టే గదా! ఎందుకంటే దేవత్వమే దేవుడు, దేవుడే దేవత్వము అనేటువంటి పాయింట్ అనేది మన దగ్గర ఉన్నప్పుడు, మరి దేవుడిగా పిలువబడుతున్న మోషే కూడా దేవత్వం కలిగి ఉన్నవాడే అని ఎందుకు చెప్పకూడదు? సో, అంటే ఇక్కడ వర్తించదు. ఇక్కడ వర్తించదు. మరెక్కడ వర్తిస్తది? అది యేసుక్రీస్తుకు మాత్రమే వర్తిస్తది. ఎందుకని అంటే, ఆయనకు దేవత్వం ఉందని వాక్యం చెబుతుంది కదా! దేవత్వం ఉంది అని వాక్యం ఎక్కడా లేదు. కొలస్సీ 2:9 తీసుకొస్తారు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది కదా అని. అది క్రీస్తులో ఉన్నటువంటి దేవత్వాన్ని సూచిస్తూ చెప్పబడిన సందర్భం కాదు. అక్కడ దేవత్వము అనే పదాన్ని వాడడానికి గల కారణం వేరు. ఇది మనకు అర్థం కావాలి. అసలు పాయింట్ ఎట్లా తీసుకుంటున్నారు? దేవత్వం అంటే దేవుడే, దేవుడే అంటే దేవత్వము అనేటువంటి పాయింట్ మీద కదా స్టాండ్ అయ్యి ఉంటున్నారు చాలామంది. మరి అదే స్టాండ్ మీద ఉన్నప్పుడు ఇక్కడ మోషేను దేవుడిగా చూపించాడు బైబిల్‌లోని. దేవుడే చెప్పాడు, "నీవు ఫరోకు దేవుడిగా ఉంటావు. నీవు అహరోనుకు దేవునిగా ఉంటావు." మరి దాన్ని బట్టి మోషేలో కూడా దేవత్వం ఉంది అని ఎందుకు మనం నమ్మకూడదు? అంటే వాళ్ళు చెప్పేటువంటి పాయింట్‌ని బట్టి నేను మాట్లాడుతున్నాను. కొందరు నాతో వాదించేటప్పుడు అంటారు, "యేసుక్రీస్తుకు దేవత్వం ఉంది కాబట్టి దేవుడేనండి" అని చాలామంది నాతో మాట్లాడతారు. రైట్, ఓకే. దేవత్వం ఉంది కాబట్టి యేసుక్రీస్తు దేవుడే. మరి మోషే దేవుడుగా పిలువబడ్డాడు కాబట్టి ఆయనలో దేవత్వం ఉంది అని నమ్మడం సత్యమే గదా! నమ్మొచ్చు కదా అట్లాగా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నప్పుడు, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు యేసుక్రీస్తు విషయంలో దేవత్వం ఉంది కాబట్టి ఆయన దేవుడు అంటున్నారు. మరి ఇక్కడ మోషే దేవుడిగా పిలువబడ్డాడు. ఖచ్చితంగా దేవత్వం ఉంది అని మనము విశ్వసించాలి కదా! రూల్ అనేది అందరికీ ఒకేలాగా ఇంప్లిమెంట్ చేయాలి కదా! ఇప్పుడు యేసుక్రీస్తు విషయంలో గలతీ పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు. బాప్తిస్మం తీసుకునేటువంటి సందర్భాన్ని బట్టి, బాప్తిస్మాన్ని బట్టి గలతీలో పౌలు గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఒకటో అధ్యాయం మనం చూసుకున్నారు. మూడో అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 26వ వచనము. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే క్రీస్తును మీరు ధరించుకుంటున్నారు అంటే అందులో ఇంకా అసలు భేదాలు లేవు. అక్కడ యూదుడా, గ్రీసు దేశస్థుడా, దాసుడా, స్వతంత్రుడా, స్త్రీనా, పురుషుడనా కాదు. మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. అంటే మీరంతా ఏకమై ఉన్నారు. మీరంతా ఏకమై ఉన్నారు. ఎట్లాగా? క్రీస్తుని ధరించుకోవడంలో భేదాభిప్రాయాలనేవి లేవు. అందరికీ కూడా క్రీస్తు కావాలి. అందరికీ కూడా క్రీస్తు ప్రభువు.
కాబట్టి అందరూ కూడా క్రీస్తులో ఏకమై ఉన్నారు. మరి దేవత్వం అనేది దేవత్వము దేవుడే, దేవుడే దేవత్వము అన్నప్పుడు ఖచ్చితంగా మరి యేసుక్రీస్తుకు దేవత్వాన్ని బట్టి దేవుడు అన్నప్పుడు మరి ఇక్కడ దేవుడని పిలువబడుతున్న మోషేలో కూడా దేవత్వం ఉందని ఎందుకు నమ్మట్లేదు? అదే విధంగా న్యాయాధిపతుల విషయంలో కూడా మనకు వారిని కూడా దేవుడని పిలువబడ్డారు. న్యాయాధిపతులు నిర్గమాకాండం 22 అధ్యాయం మనం చదివితే 9వ వచనం మనం చదివితే అక్కడ ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి, పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దానిని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలను. దేవుడు ఎవని మీద స్థాపించిన వాడు తన పొరుగు వానికి రెండంతులు అచ్చుకొనవలను. దేవుడు అనే మాట మనకు ఫుట్ నోట్లో న్యాయాధిపతులు అని. ఇక్కడ న్యాయాధిపతిని అంటే తీర్పు తీర్చేవారిని దేవుడిగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ న్యాయాధిపతిలో కూడా దేవత్వం ఉంది అని మనం చెప్పొచ్చు కదా. ఈ న్యాయాధిపతిలో కూడా దేవుడు అనేటువంటి మాట ఉపయోగింపబడ్డది. కాబట్టి దేవత్వం ఉందని మనం చెప్పొచ్చు కదా. సో విగ్రహాల విషయంలో అంటే మనం చాలా క్లియర్‌గా ఉంది. వాటిలో దేవత్వం లేదు. వాటిని దేవత్వం ఉందని భావించవద్దు అని క్లియర్‌గా స్ట్రెయిట్‌గానే వాక్యం చెప్పబడ్డది. మరి ఇక్కడ మోషేను దేవుడిగా చూపిస్తున్నారు. అదేవిధంగా న్యాయాధిపతులను దేవునిగా చూపిస్తున్నారు. అంటే వీరిలో కూడా దేవత్వం ఉంది అని నమ్మాలి కదా. ఎందుకంటే ఉపయోగిస్తున్న లాజిక్ ఏంటి? దేవత్వమే దేవుడు, దేవుడే దేవత్వం. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా దేవుడని ఎట్లా చెబుతున్నారంటే దేవత్వాన్ని బేస్ చేసుకొని దేవుడని చెప్తున్నారు. సో దేవత్వాన్ని బేస్ చేసుకొని దేవుడని చెబుతున్నప్పుడు మరి దేవుడని చెప్పబడిన వ్యక్తిలో కూడా దేవత్వం ఉందని కూడా నమ్మాలి కదా. అంటే దేవత్వము ప్లస్ దేవుడు ఈక్వల్ టు ఒక్కటి కాదు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. దేవత్వము ప్లస్ దేవుడు ఈక్వల్ టు ఒక్కటి కాదు. అంటే దేవుడే దేవత్వము, దేవత్వమే దేవుడు అని మనము నిర్ధారించకూడదు. దేవుడు అని మనము నిర్ధారించాలి అంటే మొదట ఈ రెండు వేరు వేరు అనే విషయం మనకు అర్థం కావాలి. దేవత్వము, దేవుడు ఈ రెండు వేరు వేరు. రెండు ఒకటి కాదు. అంటే దేవత్వమే దేవుడు, దేవుడే దేవత్వము అనేటువంటి ఒక నిర్ణయానికి రాకూడదు. ఎందుకంటే చాలామంది యేసుక్రీస్తు ఇదిగో పాప క్షమాపణ చేస్తున్నాడు. ఈయనేంది దేవుడు ఒక్కడే కదా పాప క్షమాపణ చేసేవాడు. ఈయనేంది మానవుడయ్యుండి నరుడయ్యుండి పాప క్షమాపణ చేస్తున్నాడు అనేటువంటి పాయింట్‌ను మనకు పాత నిబంధనలో కనపడుతుంటది. సో దాన్ని బేస్ చేసుకొని ఏమంటారంటే ఇదిగో ఈయన దేవుడే కాబట్టి పాపాలు క్షమిస్తున్నాడు అనేటువంటి పాయింట్‌లోనికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు దేవుడే అంటున్నారు. కారణము దేవత్వము. దేవత్వం ఉంటేనే పాపాలు క్షమించగలడు అనేటువంటి ట్రాన్స్‌లోకి వెళ్ళిపోవడం వల్ల యేసుక్రీస్తు దేవుడే అంటున్నారు. కానీ దేవుడు, దేవత్వము ఇవి 2 వేరు వేరు అనే విషయం మొదట మనము ఆలోచన చేయాలి. దేవత్వము అనేది ఒక లక్షణం. దేవత్వము అనేది లక్షణం. దేవుని యొక్క అదృశ్య లక్షణములలో దేవత్వము అనేది కూడా ఒక లక్షణము అని మనం మొదట ఆలోచన చేయాలి. దేవత్వమే దేవుడని కాకుండా దేవత్వము అనేది దేవునికి ఉండే లక్షణాలలో ఒక లక్షణము అని మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో దేవుడు వేరు, దేవత్వం వేరు అని మనం ఖచ్చితంగా చెప్పగలం. రోమాపత్రిక 1వ అధ్యాయం మనం చదివితే అక్కడ పౌలు గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం మనకు అక్కడ పౌలు గారు అక్కడ ఉన్న రోమాలో ఉన్నటువంటి యూదులను ఉద్దేశిస్తూ చెప్పిన మాట. రోమపత్రిక 1వ అధ్యాయం 19. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అనేటువంటి మాట ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణములు అంటే దేవునికి ఉండే లక్షణాలు. సో మనకు అర్థమవుతుంది కదా, దేవుడు దేవుని లక్షణాలు అంటే 2 వేరు వేరు. మానవుడు మానవుని లక్షణాలు. మానవుడు వేరు, మానవునికి ఉండే లక్షణాలు వేరు. దేవుడు వేరు, దేవునికి ఉండే లక్షణాలు వేరు అని 2 మనకు చాలా క్లియర్‌గా అర్థమవుతున్నాయి.
దేవుడు అంటే అదొక స్థాయి. దేవుడు అంటే స్థాయి, దేవత్వము అంటే లక్షణము. ఈ స్థాయిలో ఈ దేవుడు అనేటువంటిది ఒక స్థాయి. దేవత్వం అనేది ఆయనకుండే లక్షణము. సో, ఈ దేవుడనే మాట చాలా మందికి వాడబడ్డది బైబిల్‌లో. మోషేకు వాడబడ్డది, విగ్రహాలకు వాడబడ్డది, ఆహ్, యేసుక్రీస్తుకు వాడబడ్డది. చాలా మందికి వాడబడ్డది. కానీ ప్రతి ఒక్కరు దేవుడని కాదు. వాడబడిన ప్రతి ఒక్కరు దేవుడని కాదు. దేవుడు అంటే ఆయనకంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. ఆ లక్షణాలు తనకు తానుగా కలిగి ఉన్నవాడై ఉండాలి దేవుడు అంటే. ఆ లక్షణాలనేవి తనకు తానుగా కలిగి ఉండాలి. దేవుడు అనేది ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి స్థాయి. ఈ పదానికి మించిన పదం బైబిల్‌లో లేదు కనుకనే దేవుడు అనే మాట అనేది వాడబడ్డారు అంటే ఇంక అతడు దేవుడిగా పిలువబడుతున్నాడు అంటే అతను కింద ప్రతి ఒక్కరు ఉండాలి. ఇక్కడ మోషేను ఫరోకి దేవుడిగా చేశాడు. అంటే ఫరో విషయంలో మోషే చెప్పినట్టుగానే జరగాలక్కడ. ఇంకక్కడ మోషేకు అక్కడున్న ప్రజలు ఏ ఒక్కరు కూడా సలహాలు ఇచ్చేటువంటి అర్హత ఉండదు. ఎప్పుడైతే ఆయన దేవుడిగా నియమింపబడ్డాడో ఫరోకి. సో, ఫరో విషయంలో మోషే ఏదైతే చెప్పాడో అదే జరగాలి. అదేవిధంగా అహరోను కూడా మోషే చెప్పిందే ప్రజలకు చెప్పాలి. అక్కడ అహరోను తన సొంత నిర్ణయాన్ని తీసుకునేటువంటి అర్హత లేదు. అంటే దేవుడు అనేటువంటి మాట అనేక మందికి వాడబడినప్పటికీ కూడా దేవత్వము అనేది అందరికీ ఉండదు. ఇక్కడ దేవత్వం అనేది ఒక అదృశ్య లక్షణం. ఇది ఎవరికి ఉంటది ఈ లక్షణము? అదృశ్య లక్షణం అంటే అదృశ్య దేవునికి ఉండేటువంటి లక్షణము. అయితే ఈ అదృశ్య దేవునికి ఉండేటువంటి లక్షణము అంటే సృష్టికి ముందు నుంచి ఉన్నటువంటి వారికి ఉండేటువంటి లక్షణము అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఇది ఎవరికి ఉండేటువంటి లక్షణము అంటే సృష్టికి ముందు ఉన్నటువంటి వారి యొక్క లక్షణం ఇది. ఇది యేసుక్రీస్తు కూడా ఉంది. అందులో నో డౌట్ ఎట్ ఆల్. యేసుక్రీస్తుకు దేవత్వం అనే లక్షణము లేదు అని ఎవరైనా వాదిస్తున్నారు అంటే ఆయన గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. యేసుక్రీస్తుకు దేవత్వము లేదు అని మాట్లాడుతున్నారంటే అక్కడ ఇంకా యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని వారు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే పాపాలను క్షమించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? దేవునికి మాత్రమే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు కూడా చేశాడు. దానికే దేవత్వం. అదే దేవత్వము. నువ్వు పాపాలు క్షమింపబడ్డాయని యేసుక్రీస్తు మాట్లాడాడు అంటే దాని అర్థము ఏదో దేవుడు అధికారం ఇచ్చేశాడని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు పాపాలు క్షమించలేదు. దెర్ ఈజ్ ఎ స్పెషల్ క్యారెక్టర్ దట్ హి హాస్. ఆయనకున్నటువంటి ప్రత్యేక లక్షణం, అదృశ్య లక్షణం, దేవత్వము అనేటువంటి లక్షణం అనేది ఆయనలో ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టే పాపాలు క్షమించగలిగాడు. మానవుల హృదయాంతరంగాలను గ్రహించగలిగాడు. ఈ ప్రకృతిని శాసించగలిగాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఇది ఎవరికి సాధ్యము? దేవునికే సాధ్యము. కారణము ఈ సృష్టిని కలుగజేసినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఈ సృష్టిని శాసించగలిగేటువంటి వ్యక్తి దేవుడు. మరి యేసుక్రీస్తు కూడా చేశాడు అంటే దేవుని తత్వం అనేది క్రీస్తులో కూడా ఉంది. దేవత్వము నథింగ్ బట్ దేవుని తత్వము. ఆ తత్వం అనేది ఈయనలో కూడా ఉంది కాబట్టే ఆయన చేయగలిగాడు. అంటే దేవుని తత్వం ఉంది కదండి, మరి దేవుడు ఎందుకు కాడు అంటే అది లక్షణంగా మనకు బైబిల్ చెబుతుంది. అదే దేవుడని బైబిల్ చెప్పట్లేదు. దేవత్వం ఉంటేనే దేవుడని బైబిల్ చెప్పట్లేదు. దేవత్వము అనేది ఒక లక్షణము అని బైబిల్ చెబుతుంది. సో, అందుకే మొదట మనం ఏం చేయాలంటే వాటిని 2 పదాలుగా చూడాలి. ఇవి 2 వేరు వేరు అని మనకు అర్థం కావాలి. ఇవి 2 వేరు వేరు. దేవత్వం అనేది వేరు, దేవుడు అనేది వేరు అని ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు యేసుక్రీస్తు విషయంలో దేవత్వాన్ని అప్లై చేయొచ్చు. కానీ దేవుడిగా మనం భావించలేము. ఎందుకంటే యేసుక్రీస్తుకు దేవత్వం అనేది ఉంది. యేసుక్రీస్తు అనాది నుంచి ఉన్నటువంటి వాడు. కానీ యేసుక్రీస్తు అధికారంలో దేవునితో ఈక్వల్‌గా లేడు అనేటువంటి విషయాన్ని బట్టి మనము చెప్పగలం. అధికారంలో యేసుక్రీస్తు దేవునితో ఈక్వల్‌గా లేడు. ఈ అధికారం అనేది దేవుడి నుంచి తండ్రి
యేసుక్రీస్తుకి ఇవ్వడం జరిగింది. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి అధికారం ఇచ్చాడు. సో, కాబట్టి ఏమవుతుందంటే అక్కడ వారు అధికార విషయంలో హెచ్చుతగ్గులనేవి ఎప్పుడైతే వచ్చాయో ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. ఈ అధికారం అనేది కూడా వారిని ఈక్వల్ చేసుంటే ఖచ్చితంగా బైబిల్ చెప్పేసేది. మనకు ఒక్కడే దేవుడని కాకుండా మనకిద్దరు దేవుళ్ళని బైబిల్ చెప్పేది. ఎందుకంటే ఈక్వల్‌గా ఇద్దరు వ్యక్తులున్నప్పుడు ఖచ్చితంగా మనకు అక్కడ 2 సింహాసనాలు కనబడతాయి. ఇక్కడ సింహాసనము అంటే ఒక్కటే. సింహాసనము, ఆకాశము దేవుని సింహాసనము అనేటువంటి మాట యేసుక్రీస్తు వారు ఉపయోగిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే అధికారి ఒక్కడే. ఆ సింహాసనం మీద కూర్చునేటువంటి వ్యక్తి ఒక్కడే. అందుకనే మనకు అద్వితీయ సర్వాధిపతి అనే మాట మనకు మొదటి తిమోతి పత్రిక 6 అధ్యాయము 16 వచనంలో కనబడుతది. శ్రీమంతుడును అద్వితీయ సర్వాధిపతి అనేటువంటి మాట. సో, అంటే ఈ అధికారం అనేది వారిలో హెచ్చుతగ్గులుగా ఉంది కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. సో, కనుకనే మనకు బైబిల్‌లో కనిపించే మాట ఏంటి? అద్వితీయ దేవుడనే మాట కనబడుతుందంటే ఓన్లీ గాడ్ అని అర్థం ఇంగ్లీష్‌లో. ఇంగ్లీష్‌లో ఏమని ఉంటదంటే ఓన్లీ గాడ్ అంటే ఇంకొక దేవుడు లేడని అర్థం ఇంకక్కడ. ఇంకొక దేవుడు లేడు అనేటువంటి అర్థాన్ని ఇవ్వడానికే అద్వితీయ దేవుడు అనేటువంటి మాట మనకు బైబిల్‌లో కనబడుతది. నేను తప్ప వేరొక దేవుడు లేడు. యేసుక్రీస్తు కూడా అదే చెప్తాడు. శాస్త్రి అడిగితే. శాస్త్రి ఆయన యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు మార్కు సువార్త మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు వారు శాస్త్రితో మాట్లాడుతూ 12 అధ్యాయం మనం చదివితే 28 నుంచి శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెనను నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సరియే. అంటే సరియే అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. అంటే నువ్వు చెప్పిన మాట సత్యమే. అంటే ఆ మాట మనకు అక్కడ కనబడుతుందంటే అర్థం ఏంటి? దేవుడు ఒక్కడే. ఆయన అద్వితీయుడు అంటే మరొకడు లేడు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారే మరలా పునరుద్ఘాటించారు. అంటే దాని అర్థం ఇంకొక దేవుడు లేడు అనేటువంటి విషయం. యేసుక్రీస్తు కూడా దేవుడు కాదు అనే విషయాన్ని బట్టే మనం ఇక్కడ బట్టి చెప్పొచ్చు. ఈ మాట ఆయన ప్రస్తావించాడంటే దాని అర్థం ఆయన దేవుడు కాదని. కనుక ఆయన దేవుడు కుమారుడు అని చెప్పుకున్నాడు. సో, కాబట్టి దేవత్వం ఉంది కాబట్టి దేవుడని చెప్పేటువంటి విధానం లేదు. దేవుడు అనేటువంటి మాట అంటే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించాలంటే మొదట అతడు అన్నీ కూడా తనకు తానుగా కలిగిన వాడై ఉండాలి. ఆయన ఎవరి యొద్ద నుంచి ఏమి కూడా తీసుకొని వాడై ఉండకూడదు. ఒకవేళ అలా తీసుకుంటున్నాడంటే దేవుడు కాదు. దేవుని కంటే దిగువ స్థానం. దేవుడు అనేటువంటి ఉన్నత స్థానము. ఒకవేళ ఆయన దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా సరే తీసుకుంటున్నారు అంటే దిగువ స్థానమే. సో, కనుకనే యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అన్నారు. పరిశుద్ధాత్మను దేవుని ఆత్మ అన్నారు. ఈ పరిశుద్ధాత్మను కూడా దేవుడు అంటున్నారు. ఈ పరిశుద్ధాత్మను కూడా దేవుడే. యేసుక్రీస్తు దేవుడే. ఎందుకంటే దేవత్వం ఉంది. దేవత్వం ఉంటే దేవుడే. ఎట్లాగైపోద్దండి? ఏ విధంగా నమ్మాలి దేవత్వం ఉంటే దేవుడని? అలాగనుకుంటే మరి మోషే కూడా దేవుడని నమ్మాలి. అదేవిధంగా న్యాయాధిపతులు దేవుడని నమ్మాలి. ఎందుకు నమ్మము మరి? దేవత్వం ఉంటే దేవుడన్నప్పుడు దేవుడని పిలువబడుతున్నాడంటే దేవత్వం ఉందనే కదా అర్థం ఇంకా. సో, కాబట్టి దేవత్వము, దేవుడు ఇవి 2 వేరువేరుగా చూస్తే మనకు బైబిల్ అర్థమవుతది. దేవత్వం అనేది ఒక లక్షణంగా మనం చూడాలి. దేవుడు అనేది ఒక హోదా, ఒక స్థాయి. ఆ స్థాయిలో ఉన్న వానికి దేవత్వం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ స్థాయిలో పిలువబడుతున్నారన్నంత మాత్రాన ఆయనకి దేవత్వం ఉందని మనం చెప్పలేము. దేవత్వం లేదని మనం చెప్పలేము. అది ఒక హోదా. ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కడే. ఆయనకు అన్నీ కూడా తనకు తానుగా ఉన్నవాడు. ఆయన ఎవ్వరి దగ్గర నుంచి కూడా ఏమీ తీసుకోలేనటువంటి వ్యక్తి కాబట్టే ఆయన అద్వితీయ దేవుడిగా బైబిల్ చెప్పబడింది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పబడ్డది. కాబట్టి దేవత్వం ఉందని మనము యేసుక్రీస్తుని దేవుడిగా భావించి ఒకవేళ యేసుక్రీస్తుని దేవుడిగా విశ్వసిస్తే నీ విశ్వాసము పూర్తిగా వ్యర్థము. ఎందుకంటే నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి బాప్తిసం తీసుకుంటున్నావు.
నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటున్నావు. మరి ఇప్పుడు దేవుడిని విశ్వసించడం ఏంటి? అంటే నువ్వు తీసుకున్న బాప్తిస్మం అనేది నిష్ప్రయోజనమైన బాప్తిస్మం అయిపోతుందనే విషయం ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుపెట్టుకొని, దేవత్వము అనేది ఒక లక్షణము అనేటువంటి ఆలోచనతో మనం గాని బైబిల్ చదివితే ఖచ్చితంగా సత్యాన్ని మనము నిర్మోహమాటంగా అంగీకరించగలం. సో, ఇందులో మీకు ఎలాంటి సందేహాలున్నా సరే, నా వాట్సాప్ నంబర్ అనేది మీకు ఇస్తాను. ఖచ్చితంగా మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను మీతో మాట్లాడి, ఒకవేళ ఇందులో నేనేమన్నా సొంత ఉద్దేశాలు చెబితే నిర్మొహమాటంగా ఖండించడానికి మీ ప్రయత్నం అంటే వాక్యంతో ఖండించడానికి ప్రయత్నం చేయండి. చాలామంది కామెంట్‌లో ఏదో మాట్లాడుతుంటారు. అట్లా కాదు. వాక్యంతో ఖండించాలి. ఆత్మ సంబంధమైన సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చాలే తప్ప గాని, మన సొంత ఉద్దేశాలతో కాదు. ఈ మాటలు విన్న మీ అందరికి కూడా నా యొక్క వందనములు.